దేవుని యొక్క అతి పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము మునుపటి సంగతులను మరువుము. దీని ధ్యానార్థమై మనము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలచుకొనుకుడి అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, మన యొక్క క్రైస్తవ జీవితములో మనము గుర్తుంచుకొనవలసిన ముఖ్యమైన విషయము గతించిపోయిన సంగతులను జ్ఞాపకమునకు తెచ్చుకొనకూడదు. వాటిని గురించి ఆలోచించటము కానీ తిరిగి వాటిని గురించి మాట్లాడుకోవటం కానీ చేయకూడదు. దేవుడు నిన్న నేడు నిరంతరం ఉండు దేవుడై ఉన్నారు. నిన్న జరిగిన సంగతులను బట్టి మనలను మనము తట్టి లేపుకొని రేపటి దినమునకై నిరీక్షణతో వేచి ఉండవలెను. మనము మునుపటి కార్యములనే ఆలోచించుచు గతములోనే నివసించుట దేవుని చిత్తము కాదు. అంత మాత్రమే కాక వెనుకకు తొంగి చూడటం కూడా దేవుని దృష్టిలో సమంజసమైన కార్యముగా ఎంచబడదు. మన గతించిన జీవితములో మనము చేసిన తప్పిదములు, పాపములు, మనము అనుభవించిన వ్యతిరేకతలను, తృణీకరించబడుట, ఓటములు, ఇలా అనేకమైన కార్యములు మనలను వెంటాడును. కాని ప్రభువు మనతో చెప్పునది ఏమిటంటే, మునుపటి సంగతులను మరువుము. నీ వెనుకటి జీవితములో చేసినవి మరిచి వాటిని యేసు నామములో నీ ఆధీనములో ఉంచుకొనవలెనని ప్రభువు వాంఛించుచున్నారు. నీ గత జీవితములోని వైఫల్యతలు నీ భవిష్యత్తునకు ఆటంకముగా మారకూడదు. సర్వాధికారము గల దేవుడు మారావలే ఉన్న నీ గత జీవితమును భవిష్యత్తులో మధురముగా మార్చగలుగుటకు సమర్థుడు మరియు శక్తిమంతుడై ఉన్నాడని మరువకుము. మనము పాత నిబంధన ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనమును గమనించినట్లయితే, లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను అని చదువుచున్నాము. ప్రియమైన వారలారా, ఇది మనము ఎల్ల వేళలయందు మన జీవితములో జ్ఞాపకముంచుకొనవలసిన కార్యమై ఉన్నది. లోతు ఈ విషయంలో చేసిన కార్యములు ఏమి? అతను తడవు చేయుట వలన యెహోవా కనికరపడుటను బట్టి వెలుపలికి తేబడిరి. అటు పిమ్మట దూతలు నీ ప్రాణమును దక్కించుకొను నిమిత్తము నీవు ఆ పర్వతమునకు పారిపోమ్ము అని చెప్పగా, ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో అని చెప్పి తాను దేవునికి సలహా ఇచ్చువానిగా మారెను. అటు పిమ్మట లోతు భార్యకు ఈ దుస్థితి కలిగెను. బహుశా ఒకవేళ దేవుడు చెప్పిన విధముగా లోతు లోబడి ఉంటే వీరి కొరకై అబ్రహాము కార్చిన కన్నీటికి ఒక అర్థం ఉండేదేమో. ఇక్కడ బహుశా లోతు భార్యకు తాము సంపాదించుకొనిన ఆస్తులు, వస్తువులు, సమస్తమైన వాటియందు మక్కువ పోయి ఉండకపోవచ్చును. దాని వలన ఒక్కసారిగా అవన్నీ అగ్నిగంధకములచే తగలబడుతుంటే బాధ కలిగి ఉండవచ్చును. కనుకనే వెనుకకు తిరగా ప్రయత్నించెను. దాని ఫలితమే ఆమె ఉప్పు స్తంభముగా మారిపోవుట. దీని కారణముగా శపితమైన జనాంగము అనగా అమ్మోనీయులు, మోయాబీలు కలిగిరి. ప్రియమైన వారలారా, మనము ఇక్కడ గమనించవలసిన ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒక స్త్రీ తన కుటుంబమును మంచి మార్గములో నడిపించేదిగా కనపడవలెను కాని లోకాకర్షణలకు గురై తమ కుటుంబములను నాశనము చేసుకొనకూడదు. మనము సామెతలు 14వ అధ్యాయము 1వ వచనము గమనించినట్లయితే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును అని చదువుచున్నాము. లోతు భార్య వలె వెనుకకు తిరిగి మూఢురాలు వలె నాశనము తెచ్చుకొనకూడదు. రెండవదిగా, మనము మన మునుపటి జీవితంలో చేసిన పాపములకు చోటివ్వకూడదు. నీవు రక్షించబడి దేవుని బిడ్డగా అంగీకరించబడిన తరువాత నీవు తిరిగి నీ పాపపు తలంపులకు చోటిచ్చినచో నీవు వెనుకకు తిరిగి ఉప్పు స్తంభముగా మారిన లోతు వలె అగుదువు. అనగా నీ ఆత్మీయ జీవితములో ముందుకు వెళ్ళుటకు బదులుగా ఆగిపోవుదువు. అటువంటి స్థితికి నీ ఆత్మీయ జీవితమును తెచ్చుకొనుకుము. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు వెనుకున్నవన్నీయును మరచి దేవునిలో ముందుకు సాగుటకు గాను నీకు ఒక స్థిరమైన వాంఛ, అదియును
దేవుని చిత్తము ద్వారా ముందుకు సాగవలెనను వాంఛ ఉండవలెను. అప్పుడు మాత్రమే నీ వలన శపితమైన జనము కాక అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చబడుదువు. అందును బట్టి దేవుడు నీకై సిద్ధపరిచిన ఒక గొప్ప ఆశీర్వాదకరమైన మార్గములోనికి నడిపించబడుదువని జ్ఞాపకముంచుకొనుము. దేవుడు ఆ విధముగా మన వెనుకున్నవన్నీయును మరచి ముందున్న గురిని చూచుచు యేసు చెంత చేరుటకు ప్రభువే సహాయము చేయుదురుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. యేసుని అందున గురి నిలిపితిని, ఎల్లప్పుడూ నీపై నా మనసు నుంచితి. యేసుని అందున గురి నిలిపితిని, ఎల్లప్పుడూ నీపై నా మనసు నుంచితి. నా కుడి ప్రక్కన నిలిచి బలపరచెన్, నా కుడి ప్రక్కన నిలిచి బలపరచెన్. నీ సమస్యలను విశ్వాస మార్గంలో, నీ సమస్యలను విశ్వాస మార్గంలో క్రీస్తులో నా ఉన్నత పిలుపును చూచి బహుమానం పొంద పరుగెత్తెదం. క్రీస్తులో నా ఉన్నత పిలుపును చూచి బహుమానం పొంద పరుగెత్తెదం. వెనుకున్నవన్నీయు మరచి జీవించెదం, ముందున్న గురి యేసు చెంత చేరెదం. వెనుకున్నవన్నీయు మరచి జీవించెదం, ముందున్న గురి యేసు చెంత చేరెదం. పోరాడేదా నేను నియమం ప్రకారము, పందేపు రంగంలో ఓర్పుతో సాగేదన్. పోరాడేదా నేను నియమం ప్రకారము, అక్షయ కిరీటం యేసుతో పొందను, అక్షయ కిరీటం యేసుతో పొందను. ఆత్మశక్తితో నేను పరుగెత్తెదన్, ఆత్మశక్తితో నేను పరుగెత్తెదన్. క్రీస్తులో నా ఉన్నత పిలుపును చూచి బహుమానం పొంద పరుగెత్తెదం. క్రీస్తులో నా ఉన్నత పిలుపును చూచి బహుమానం పొంద పరుగెత్తెదం. వెనుకున్నవన్నీయు మరచి జీవించెదం, ముందున్న గురి యేసు చెంత చేరెదం. వెనుకున్నవన్నీయు మరచి జీవించెదం, ముందున్న గురి యేసు చెంత చేరెదం. క్రీస్తు అపోస్తుల మాదిరి జీవితం, క్రీస్తు స్వభావమే నా జీవిత గురి. క్రీస్తు అపోస్తుల మాదిరి జీవితం, క్రీస్తు స్వభావమే నా జీవిత గురి. సంపూర్ణత నుండి ప్రభుతో వసింప, సంపూర్ణత నుండి ప్రభుతో వసింప. సత్యవాక్యమును అనుసరించెదన్, సత్యవాక్యమును అనుసరించెదన్. క్రీస్తులో నా ఉన్నత పిలుపును చూచి బహుమానం పొంద పరుగెత్తెదం. క్రీస్తులో నా ఉన్నత పిలుపును చూచి బహుమానం పొంద పరుగెత్తెదం. వెనుకున్నవన్నీయు మరచి జీవించెదం, ముందున్న గురి యేసు చెంత చేరెదం. వెనుకున్నవన్నీయు మరచి జీవించెదం, ముందున్న గురి యేసు చెంత చేరెదం.
పిలుపుకు నమ్మకస్తుడను, పిలిచిన వారిలో ఏర్పరచబడి తిని. పరలోక పిలుపుకు నమ్మకస్తుడను, క్రీస్తుని మహిమ నిరీక్షణాయను, క్రీస్తుని మహిమ నిరీక్షణాయను. దీర్ఘశాంతముతోనే జీవించేదను, దీర్ఘశాంతముతోనే జీవించేదను. క్రీస్తులో నా ఉన్నత పిలుపును చూచి బహుమానం పొంద పరుగెత్తేదం. క్రీస్తులో నా ఉన్నత పిలుపును చూచి బహుమానం పొంద పరుగెత్తేదం. వెనుకున్నవన్నీయు మరచి జీవించేదం, ముందున్న గురి యేసు చెంత చేరేదం. వెనుకున్నవన్నీయు మరచి జీవించేదం, ముందున్న గురి యేసు చెంత చేరేదం. ఆశీర్వాదం పొంద నీ పిలువబడి తిని, అధైర్యపడను శ్రమలయందున. ఆశీర్వాదం పొంద నీ పిలువబడి తిని, అధైర్యపడను శ్రమలయందున. ఆవాడబారని స్వాస్థ్యముని పొంద, ఆవాడబారని స్వాస్థ్యముని పొంద. వధువుగా మారి వరుడేసు చేరేదన్, వధువుగా మారి వరుడేసు చేరేదన్. క్రీస్తులో నా ఉన్నత పిలుపును చూచి బహుమానం పొంద పరుగెత్తేదం. క్రీస్తులో నా ఉన్నత పిలుపును చూచి బహుమానం పొంద పరుగెత్తేదం. వెనుకున్నవన్నీయు మరచి జీవించేదం, ముందున్న గురి యేసు చెంత చేరేదం. వెనుకున్నవన్నీయు మరచి జీవించేదం, ముందున్న గురి యేసు చెంత చేరేదం.